ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను ఒక శుభవార్త మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటో చెప్పేసి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కళ్యాణ్ అయితే నాకు సినిమాలో ఆఫర్ వచ్చింది, అన్ని పాటలు నేనే రాయాలంట అని చెప్పేసి చాలా సంతోషంగా ఓహో అంటూ తెగ గంతులేస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించి ఒక కేకును తీసుకువచ్చి కట్ చేయించి డ్యాన్సులు చేయిస్తూ ఉంటారు. అందరం హ్యాపీగా ఉన్నట్లే అని చెప్పేసి మాటలు వేసుకొని మరి డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన తాతయ్య బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రుద్రాన్ని మాత్రం చాలా కోపంగా అనామికకు ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అనామికకు చాలా కోపంతో ఇక ఓపికతో ఉన్న ఓపిక నశించింది అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నేను లంక దహనమే చేస్తాను అనుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా, అందరికీ తెల్లవారుజామున సూర్యుడు వస్తాడు, కానీ ఈ చీకట్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజుకి అయితే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి సార్ మన ఫ్యాక్టరీని ఎవరో కాల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య మాత్రం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారో అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా స్పీడ్గా కారులో అయితే ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు.